హీరోయిన్ల డ్రెస్సింగ్పై నటుడు శివాజీ ఇటీవల చేసిన కామెంట్లు కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అనసూయ, చిన్మయి సహా చాలామంది రియాక్ట్ అయ్యారు. ఆ కామెంట్లు కూడా వివాదం కావడంతో సోషల్ మీడియా మొత్తం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఇష్యూ కాస్త చల్లారింది అనుకుంటుండగా జబర్దస్త్లో డ్రెస్సింగ్పై సెటైర్లు వేస్తూ ఓ స్కిట్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. బుల్లెట్ భాస్కర్ చేసిన స్కిట్లో వర్ష మోడ్రన్ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఏవండీ, ఆఫీస్కి తీసుకెళ్తారా అని అడిగితే, ఏంటి వర్ష, నిన్ను ప్రేమించిందే చీరలో చూసి నువ్వేంటి ఆఫీస్కి ఈ డ్రెస్ వేసుకొని వెళ్లడమేంటని భాస్కర్ అడిగాడు. ఈ డ్రెస్ వేసుకుంటే ప్రాబ్లమేముందండి అంటూ వర్ష చెప్పింది. నేను సినిమా ఇంట్లో చూద్దామనుకుంటున్నాను, నువ్వు ఓటీటీలో వేసి ఊరంతా చూపిస్తున్నావ్ వర్ష అంటూ భాస్కర్ సెటైర్ వేశాడు. ఇంతలో వర్ష తల్లి క్యారెక్టర్ చేసిన లేడీ ఆర్టిస్ట్ కూడా ఇలానే పొట్టి డ్రెస్ వేసుకొని వచ్చింది. దీంతో, అమ్మా, నువ్విలా ఉంటే నేను తలెలా ఎత్తుకోవాలమ్మా రోడ్డు మీద అంటూ వర్ష అడిగింది. మరి నువ్విలా ఉంటే నేనెలా తలెత్తుకోవాలమ్మా అంటూ వర్ష తంగ్రిపాత్ర చేసిన ఆర్టిస్టు డైలాగ్ వేశాడు. ఈ డైలాగ్కి క్లాప్స్ కొడుతూ ఖుష్బూ ప్రశంసించారు. ఇలా కామెడీగా చేసిన స్కిట్లో సీరియల్ సబ్జెక్టు మీద భాస్కర్ పంచులు గట్టిగానే వేశాడు. మరి దీనిపై ఎవరైనా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి. భాస్కర్ సిట్ మినహాయిస్తే మిగిలినవాళ్లు కూడా ఈసారి బాగానే నవ్వించారు. చలాకీ చంటి, నూకరాజు, రియాజ్ టీం చేసిన స్కిట్లు కూడా నవ్వులు పూయించాయి. చాన్నాళ్ల తర్వాత ప్రోమో అదిరింది అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకొని టీఆర్పీల్లో దుమ్మురేపిన జబర్దస్త్ షో కొన్నేళ్లుగా ఢీలా పడింది. దీంతో ఈసారి నవ్వులు డబుల్ అంటూ చిన్న చిన్న మార్పులు చేశారు. ముఖ్యంగా యాంకర్ రష్మీతో పాటు మానస్ నాగులపల్లిని కూడా హోస్ట్గా తీసుకొచ్చారు. దీనిపై ఆడియన్స్ నుంచి గట్టిగానే ట్రోలింగ్ వచ్చింది. అసలు షోకి రష్మీ ఒక్కరు సరిపోతారు, మళ్లీ మానసెందుకంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఖుష్బూ, కృష్ణభగవాన్ ఇద్దరూ జడ్జిలుగా ఉన్నారు. అప్పుడప్పుడు సింగర్ మనో కూడా జడ్జిగా వస్తున్నారు.